అసలు ఈ లిక్విడిటీ అంటే ఏంటి? నిజంగానే స్టాక్ మార్కెట్ లో ఈ కాన్సెప్ట్ కి ఎంత వెయిటేజ్ ఉందా? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ లిక్విడిటీ పార్ట్ 1. బేసిక్గా లిక్విడిటీ అంటే ఏంటి సింపుల్ గా చెప్తాను చూడండి. మోర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ లిక్విడిటీ. మార్కెట్ లో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ మూవ్ అవ్వాలి అంటే ప్రతి పాయింట్ లో కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. అది మీరు కానీ నేను కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ అందరూ కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసి ఉంచుతారు. మనలాగా వాళ్ళు చిన్న చిన్న ఆర్డర్స్ కాదు, చాలా హ్యూజ్ క్వాంటిటీలో ప్లేస్ చేసి ఉంచుతారు. యాజ్ ఎ ట్రేడర్ గా మన పని ఏంటి? ఈ హ్యూజ్ ఆర్డర్స్ ఎక్కడ ప్లేస్ ఉన్నాయి. ఒక్కసారి కనుక మన ట్రేడింగ్ లో ఈ లిక్విడిటీ పూల్ ని ఐడెంటిఫై చేయడం వచ్చిందంటే ట్రేడింగ్ కెరియర్ లో 90% గ్యాప్ ని మనం ఈజీగా ఫిల్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు చార్ట్స్ లో మీకు ఆ లిక్విడిటీ పూల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి మూవ్ అవడానికి లేదా ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి మూవ్ అవడానికి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది మూవ్ లోని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసి ఉంటాయి. అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఈ లిక్విడిటీ పూల్ అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఎక్కడ ప్లేస్ అయి ఉంటుందో ఐడెంటిఫై చేయడం మన జాబ్. ఫస్ట్ ఒక ఇంపల్స్ మూవ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి అగ్రెసివ్గా మూవ్ అని జరగాలి. దీనికి ముందు ఏం జరిగిందో మనం ఒకసారి చూస్తే ఈ లిక్విడిటీ పూల్స్ అని ఎక్కడ ఉంటాయి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూపిస్తాను చూడండి. వీడియో కంటిన్యూ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. యూట్యూబ్లో నా వీడియో నేను ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంటే యూట్యూబ్ పాలసీస్ ఒప్పుకోవట్లేదు. రీజన్ ఏంటంటే నేను ట్రేడింగ్ కంటెంట్ని ప్రమోట్ చేస్తాను అని చెప్పి నేను ఎడ్యుకేషన్ పర్పస్ కింద చెప్పినా కూడా అది ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని నా వీడియోని ప్రమోట్ చేయట్లేదు. ఎంతమంది నా వీడియో చూస్తున్నారు, ఎంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి యూట్యూబ్ మన వీడియోని ప్రమోట్ చేస్తుంది. నా నుంచి ఉన్న ఒకే ఒక రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా మార్కెట్ ని జూమ్ అవుట్ చేస్తే క్లియర్ పిక్చర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కెట్ అనేది బై సైడ్ లోనే ఉంది. ఇంపల్స్ మూవ్ రావడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకి అప్ సైడ్ లోనే ఉంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళింది, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు కదా అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను పెట్టి హారిజంటల్ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 టైమ్స్ ఎక్కడైతే మార్కెట్ హోల్డ్ అయ్యిందో దాని కింద ఆర్డర్స్ ఎంత ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఈ అప్ సైడ్ మూవ్ చేయాలి కాబట్టి దాని కింద ఉన్న ఆర్డర్స్ ని గ్రాప్ చేయడం కోసం, అంటే ఈ లిక్విడిటీని స్వీప్ చేయడం కోసం ఈ మూవ్ వచ్చింది. మనందరం ఏమనుకుంటామంటే ఇది ఒక బ్రేక్అవుట్ కదా, బ్రేక్అవుట్ నుంచి మార్కెట్ ఈ సైడ్కి వెళ్తుంది అనుకుంటే అది క్లియర్గా ఆపోజిట్ లో ఉన్న లిక్విడిటీని గ్రాప్ చేసుకుని యాక్చువల్ మూవ్ అనేది జరిగింది. ఇది రియల్ టైంలో ఎలా అబ్జర్వ్ చేయాలి? ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత మనకి యూజ్ లేదు కదా. ముందే మనం ఈ మూవ్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కువగా మార్కెట్ ఎక్కడ హోల్డ్ అయ్యింది, యూజువల్గా మార్కెట్ డైరెక్షన్ ఏంటి, ఎలాంటి ప్లేస్ లో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇలా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఇంపల్స్ మూవ్ క్యాచ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఈ వీడియోలో మనం లిక్విడిటీ అంటే ఏంటి, ఆ లిక్విడిటీ పోల్స్ ఎక్కడ ఉంటాయి, ఒక ఇంపల్స్ మూవ్ వచ్చే ముందు ఏం జరుగుతుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్నాం కదా. రేపు మీరు కూడా చార్ట్స్లోని ఎక్కడెక్కడ ఇంపల్స్ మూవ్స్ వచ్చినా సార్ అబ్జర్వ్ చేసి దాని ముందు లిక్విడిటీని ఏ రకంగా గ్రాప్ చేస్తుంది అని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే పార్ట్స్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి, దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.